జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో జ్ఞాన ధ్యాన ప్రవచనాలు అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు జీవితమే వేదం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ధ్యాన మండలి అందించేటటువంటి 6 శిక్షణలు కూడా ఆణిముత్యాల వంటివే. మొదటి శిక్షణ ధ్యాన వైద్య యోగ శిక్షణ సాధారణ పద్ధతిలో కొనసాగుతుంది. మిగిలినటువంటి 5 శిక్షణలు కూడా గురుకుల పద్ధతిలో ప్రశాంతమైన ప్రకృతిపరమైనటువంటి వాతావరణంలో నిర్వహించబడతాయి. వానిలో సత్యదర్శనం, ఆత్మస్థితి, జీవన వేదం ఈ 2 శిక్షణలు కూడా చాలా కీలకమైనవి. గత దశాబ్ద కాలంగా ఈ 2 శిక్షణల మీద లోతైనటువంటి కసరత్తు జరుగుతుంది. ఈ 2 శిక్షణలలో ప్రయోగాత్మకంగా జ్ఞాన ధ్యాన ప్రవచనాలను ప్రవేశపెట్టడం జరిగింది. సత్యదర్శనం, ఆత్మస్థితిలో ముందు 4 వేదాల సారాంశాన్ని గురించి ప్రొజెక్టర్ ద్వారా సినిమా హాల్లో తెర మీద బొమ్మలను చూపించినట్లుగా రుజువులతో సహా నిరూపిస్తూ ఆ 4 వేదాల సారాన్ని అందించడం జరుగుతుంది. ఆ తదుపరి 5వ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు జ్ఞాన ధ్యాన ప్రవచనాలను వినిపించటం, వాటికి సంబంధించినటువంటి ప్రశ్నావళికి జవాబులు వ్రాయించటం, అవసరమైతే సందేహ నివృత్తి గావించడం జరుగుతుంది. అవి నవరత్నాలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏకధాటిగా అందించబడుతూ ఉంటాయి. ఒకేసారి జ్ఞానంతో పాటు ధ్యానం కూడా అందించబడుతుంది. వానిలో మొట్టమొదటిది నేను ఎవరు, రెండవది అంతా మాయ, మూడవది మనసు గారడి, 4వది ఆలోచనలు, 5వది ఏకం నిత్యం విమలమచలం, 6వది అంతయు బ్రహ్మమే, 7వది సన్యాసమే సమాధి, 8వది ఏమీ చేయకుండా ఉండటమే సమాధి, 9వది నిరంతర సంపూర్ణ గమనమే సాధన. ఈ నవరత్నాలను గురించి స్పష్టంగా అవగాహన గావించుకోగలిగితే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనేది మనోఫలకంలో బలమైనటువంటి బీజంగా పడుతుంది. కాబట్టి సత్యదర్శనం, ఆత్మస్థితి శిక్షణ అనేది ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి పరిణతి చెందటానికి అనుమతి పత్రం అవుతుంది, లైసెన్స్ అవుతుంది. తప్పనిసరిగా మనిషి యొక్క జీవితం, జీవన విధానం సమూలంగా మారుతాయి. ఎందువల్ల ఒకవైపు పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని అందించడంతో పాటు మరొక వైపు ఆత్మశుద్ధి యోగం 3వ దశను అందించడం జరుగుతుంది. కాబట్టి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం, ఆత్మశుద్ధి యోగం 2 కూడా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి పాశుపతాస్త్రాల వంటివి. అయితే 6వ శిక్షణ ఇంకా కీలకమైంది. అదేమిటంటే జీవన వేదం. ఇది ఒక రకంగా జీవిత వేదం, జీవితమే వేదం అని నిరూపించబడుతుంది. సత్యదర్శనం, ఆత్మస్థితి శిక్షణ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకు కూడా అంతరంగంలో వైరాగ్య భావన బలీయమవుతుంది. భగవంతుని గురించి తెలుసుకోవటం ద్వారా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి అవగాహన కలిగితే మనిషికి సంసార జీవితం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. వాస్తవానికి మానవ జీవితం పరిపూర్ణం కావాలంటే ఒకవైపు సంసారం ఉండాలి, మరొక వైపు సన్యాసం ఉండాలి. సంసారాన్ని, సన్యాసాన్ని రెండింటిని సమన్వయం చేసుకోగలిగితే
మనిషి ఆ మార్గంలో పరిణతి చెందే అవకాశం ఉంటుంది. సత్యదర్శనం ఆత్మస్థితి శిక్షణ అనేది కొంతవరకు ప్రమాదకరమైంది. ఎందువలన మనిషిని ఎక్కువగా అంతర్ముఖానికి మళ్ళిస్తుంది. అంతర్ముఖం వైపుకు మనిషి మళ్ళినప్పుడు, మొగ్గినప్పుడు లౌకిక జీవితాన్ని విస్మరించే ప్రమాదం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకుంటూ కుటుంబ సభ్యులతో ప్రేమగా జీవించగలిగితే అదే అసలు సిసరైన సాధన అవుతుంది. కుటుంబ బాధ్యతలను విస్మరించి తప్పించుకొని భగవంతుడి కోసం అన్వేషణ చేయటం అంత అజ్ఞానం మరొకటి ఉండదు. అందువల్ల సన్యాసాన్ని, సంసారాన్ని రెండింటిని సమన్వయం చేసుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకునే దిశగా జీవన వేదం అనేటటువంటి 6వ శిక్షణ అందించబడుతుంది. ఇది చాలా కీలకమైంది. వాటి ద్వారానే నా జీవితం, జీవన విధానం సమూలంగా మారాయి. గత దశాబ్ద కాలంగా వీటి మీద లోతైనటువంటి కసరత్తు జరుగుతుంది. ఇవి సంపూర్ణ మౌనం నుండి బహిర్గతమయ్యాయి తప్ప వీటి రూపకల్పనకు సంబంధించి ఎటువంటి పుస్తకాలను చదవలేదు, ప్రవచనాలు వినలేదు, ప్రసంగాల కోసం ఆరాటపడలేదు. దశల వారీగా మార్పులు చేసుకుంటూ ఇప్పుడు తుది ఘట్టానికి వచ్చాం. జీవన వేదం అనేది ఒక వ్యక్తిని లౌక్యంలో, అంతరంగంలో రెండింటిలో కూడా సమాన స్థాయిలో ముందుకెళ్లే విధంగా రూపొందించబడింది. ఇది 7 రోజుల గురుకుల శిక్షణ. మొట్టమొదటి అంశం ఉద్ధరేదాత్మ నాత్మానం, అంటే నేను ఉద్ధరించుకో. ఇప్పుడు అందరూ చేసేటటువంటి పెద్ద పొరపాటు ఏమిటంటే ప్రపంచాన్ని, అందరి వ్యక్తులను మార్చాలనుకుంటున్నారు. కుటుంబాలను కూడా మీరు గమనించండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవతల వ్యక్తి నాకు అనుకూలంగా లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదనేటటువంటి భావనతో తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చించి వాళ్ళను మార్చడం కోసం బలవంతంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతకు మించినటువంటి అజ్ఞానం మరొకటి లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి నిర్దిష్టమైనటువంటి మూల నిర్మాణం ఉంటుంది. అది తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది. స్పష్టమైనటువంటి రుచులు, అభిరుచులు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు, భావాలు అంతర్లీనంగా లోతుగా నిక్షిప్తమై ఉంటాయి. కేవలం మాటల ద్వారానో చేతల ద్వారానో అవతల వ్యక్తుల్ని మార్చడం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. వాస్తవానికి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ప్రపంచాన్ని మార్చడం కానే కాదు. ప్రపంచం ఎప్పుడూ మారదు. అనంతమైన ప్రపంచాన్ని అల్పమైనటువంటి జీవితంతో మార్చడం సాధ్యమవుతుందా? అందువల్ల ఆధ్యాత్మికత అనే అంశాన్ని గురించి స్పష్టంగా అవగాహన గావించడం కోసం ఉద్ధరేదాత్మ నాత్మానం, నిన్ను ఉద్ధరించుకో అనేటటువంటి మొదటి ప్రవచనాన్ని వినిపించి దాని మీద స్పష్టమైనటువంటి అవగాహనను ఏర్పరచడం జరుగుతుంది. ఇక రెండవది సాధన అంటే ఏమిటి? ఇది చాలా కీలకమైన. అందరూ కూడా సాధన 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 అంటూ పరుగులు తీస్తూ ఉంటారు. సాధనను గురించి స్పష్టంగా అవగాహన గావించుకుంటే జీవితమే సాధనగా మారుతుంది. ప్రత్యేకంగా సాధన కోసం సమయాన్ని వెచ్చించవలసినటువంటి అవసరం ఉండదు. ఇక మూడవ అంశం ఐశ్వర్యం. మనిషికి తప్పనిసరిగా ఆర్థిక వనరులు కావాలి. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. కుటుంబ పోషణ కడు భారంగా మారుతుంది. 2 బిడ్డల్ని కని, పెంచి, పెద్ద చేసి, వాళ్ళకు చదువులు చెప్పించి, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి, వివాహమై వాళ్ళు జీవితంలో స్థిరపడేట్లు చేయటం అనేది
తల్లిదండ్రులకు పెద్ద యజ్ఞంగా మారింది. బిడ్డలు సక్రమంగా స్థిరపడకపోతే అదే తల్లిదండ్రులకు మనోవేదనగా మారుతుంది. తల్లిదండ్రులకు సంక్రమించేటటువంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కుటుంబ సమస్యలే. అందువల్ల ఐశ్వర్యాన్ని గురించి స్పష్టంగా వివరించేటట్లయితే మనిషి దేన్ని కోల్పోతున్నాడో, దేనిని పొందుతున్నాడో, ఎందుకు పొందుతున్నాడో, ఎందుకు కోల్పోతున్నాడో అర్థమవుతుంది. అసలు సిసలైనటువంటి ఐశ్వర్యం అంటే 1 ఆరోగ్యం, 2 సుదీర్ఘాయువు, 3 మానసిక ప్రశాంతత, 4 సంతృప్తి. ఈ 4 ఉంటే తప్పనిసరిగా ఆనందం వస్తుంది. ఆనందమే జీవిత పరమావధి. ఇవి 2 చాలా కీలకమైనటువంటి అంశాలు. సాధన అంటే ఏమిటి, ఐశ్వర్యం అంటే ఏమిటి, ఈ 2 కీలకమైనటువంటి అంశాలు. ఆ తర్వాత సాధనలో కీలకమైనటువంటి విషయం ఏంటంటే సమదృష్టి ఉండాలి. మనం కళ్ళు తెరిచినప్పుడు సమదృష్టి ఉంటే కళ్ళు మూసుకున్నప్పుడు అదే స్థితి కొనసాగుతుంది. కళ్ళు తెరిచినప్పుడు భిన్న దృష్టి ఉంటే కళ్ళు మూసుకుంటే అదే స్థితి కొనసాగుతుంది కదా. కాబట్టి కళ్ళు తెరిచినప్పుడు స్థితి కళ్ళు మూసుకున్న దాని మీద ప్రత్యక్షంగా ప్రభావితం చేయాలంటే భౌతిక ప్రపంచం పట్ల, బాహ్య ప్రపంచం పట్ల సమదృష్టి ఉండాలి. అదే సమాధి అవుతుంది. ఆ తర్వాత బ్రహ్మమే కాదు, జగత్తు సత్యమే. వాస్తవానికి మానవులు చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే ప్రపంచానికి భిన్నంగా పరమాత్మను వెతుక్కుంటున్నారు. అది వాస్తవం కానే కాదు. ప్రపంచంలోనే పరమాత్మ ఉన్నాడు. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేడు. ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం అన్వేషణ చేయటమే ప్రమాదకరం. ప్రపంచంలోనే పరమాత్మను చూడగలిగితే ఇక అన్వేషణ, వెతుకులాట అనే అంశాలకు అవకాశమే ఉండదు కదా. ఆ తదుపరి నిర్వికల్ప సమాధి. ఇది చాలా కీలకమైంది. అందరూ నిర్వికల్ప సమాధి అనగానే నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైనటువంటి చీకటి ప్రదేశాలను ఎన్నుకొని కఠోరంగా సాధన చేయటం అనుకుంటున్నారు. జీవితాంతం ఆత్మస్థితిలోనే జీవించటం అనుకుంటున్నారు. అది వాస్తవం కానే కాదు. ద్వంద్వాలకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహనను ఏర్పరచుకొని వికల్పాన్ని కరిగించుకొని సంకల్పంతో జీవిస్తూ లోక కళ్యాణం కోసం విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ ఉండటమే నిర్వికల్ప సమాధి అవుతుంది. వికల్పం లేని సంకల్ప నిరంతర సమాధే నిర్వికల్ప సమాధి. అయితే అటువంటి నిర్వికల్ప సమాధిని అందుకోవాలంటే మనం శరీరాన్ని కరిగించాలి, శరీరాన్ని జయించాలి. కలియుగ మానవులకు శరీరమే పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు అందరూ కూడా శరీరాన్ని సుఖపెట్టే దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి సాధనలో పట్టు లభించడం కోసం కురుక్షేత్ర సంగ్రామం చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైన అంశం. అందువల్ల శరీరాన్ని జయించగలగాలి. శారీరక మమకారం ఉన్నంత వరకు, శరీరం పట్ల అభిమానం ఉన్నంత వరకు ఏ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించే ప్రసక్తే లేదు. ఆ తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే పుట్టుక, మరణం. మరణాన్ని జయించటమే మానవ జీవిత పరమార్థం. మరణ భయం, రుగ్మత భయం, ఆర్థిక భయం అనే 3 భయాలు మనిషి నిరంతరం వెంటాడుతూ ఉంటాయి, వేధిస్తూ ఉంటాయి. మరణ భయం లేకపోతే మనిషి జీవితాన్ని జయించినట్లే. మరణ భయం ఉండి మనిషి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీరు అవుతుంది. ఇందుకు సంబంధించినటువంటి కీలక అంశం ఏమిటంటే పుట్టుక, మరణాలు 2 కూడా ద్వంద్వాలే.
మానవ జీవితం పుట్టుకతో మొదలవుతుంది, మరణంతో అంతమవుతుంది. ఇది కంటికి కనిపించేటటువంటి నగ్న సత్యం. అందరూ పుట్టుక మరణాల మధ్య జీవితాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అది వాస్తవం కానే కాదు. పుట్టుక మరణాలు రెండు కూడా పరిమితమైనవి. పుట్టుకకు ముందు జీవితం ఉంటుంది, మరణం తర్వాత కూడా జీవితం కొనసాగుతుంది. పుట్టుకకు ముందు జీవుడు ఉంటాడు, మరణం తర్వాత కూడా జీవుడు కొనసాగుతాడు. సృష్టి మొదలైనప్పటి నుంచి నీవు నేను ఉన్నాం. సృష్టి కొనసాగినంత వరకు నీవు నేను తప్పనిసరిగా ఉంటాం. ఇందుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సూత్రం ఏమిటంటే, దేహం అశాశ్వతం, జీవుడు తాత్కాలికం, ఆత్మ ఒక్కటే సత్యం. నీవు దేహానివి కాదు, ఇంద్రియాలు కాదు, మనోబుద్ధులు కాదు, చిత్తం అహంకారాలు కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, ప్రాణం కూడా కాదు. నీవు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపానివి, భగవంతుడివి. భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? సృష్టి మొదలైనప్పటి నుంచి భగవంతుడు కొనసాగుతూనే ఉన్నాడు. ఎంతవరకు ఉంటాడు? సృష్టి కొనసాగినంత వరకు భగవంతుడు ఉంటాడు. సృష్టికి ఆది అంతాలు లేవు, మొదలు చివరి కూడా లేదు, కాలం పరిమితి కూడా లేదు. అటువంటి భగవంతుడివే నీవైనప్పుడు నీకు ఇంక మరణం ఎక్కడిది? ఒక విషయం చెప్తున్నాను, భూమండలం అంతా ఒకేసారి బద్దలైనా, విశ్వం మొత్తం ప్రళయంతో పూర్తిగా ధ్వంసమైనప్పటికీ నీవు మాత్రం కొనసాగుతావు, నేను కూడా కొనసాగుతాను. ఎప్పుడు నేను భగవంతుడను అనే అంశాన్ని అనుభవంలోకి పొందినప్పుడు. కాబట్టి పుట్టుక మరణం అనేటటువంటి టాపిక్ను గురించి స్పష్టంగా అవగాహన గావించుకుంటే మనిషి జీవిత పరమార్థం వైపుకు మళ్ళీ అవకాశం ఉంటుంది. జీవుడు చనిపోవాలి తప్ప దేహం చనిపోకూడదు. చనిపోయినటువంటి జీవుడితో దేహాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఆ తర్వాత అవస్థాతీతుడు అయితే, ఇది చాలా కీలకమైంది, గాఢ సుషుప్తి, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, జ్ఞానావస్థ, ఆ తర్వాత ముక్తి లేక మోక్షం, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. వీటిని గురించి స్పష్టంగా తెలియజేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా అత్యంత కీలకమైనటువంటి అంశాలు. అయితే 5, 6వ రోజులలో, 5వ రోజు 6వ రోజు, ఈ 2 రోజులలో అత్యంత విలువైనటువంటి జ్ఞాన ధ్యాన ప్రవచనాలను అందించడం జరుగుతుంది. ఇది అసలు విషయం. ఆ జ్ఞాన ధ్యాన ప్రవచనాన్ని అందించేటప్పుడు అందరూ కూడా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి ప్రవచనాలు వింటూ ఉంటారు. మిగతా ప్రవచనాలన్నింటినీ కూడా శ్రద్ధగా వింటారు, అవసరమైతే కళ్ళు తెరిచి వింటారు. కానీ జ్ఞాన ధ్యాన ప్రవచనాలను మాత్రం కళ్ళు మూసుకొని వినాలి. కళ్ళు మూసుకొని విన్నప్పుడు, ధ్యానం కొనసాగుతూ ప్రవచనాలను విన్నప్పుడు ఆ ప్రవచనాలు ఉపచేతన మనసులో రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ధ్యానాన్ని కొనసాగిస్తూ జ్ఞానాన్ని అందుకోవటం అనేది విశిష్టమైన ప్రక్రియ. ఆధ్యాత్మిక చరిత్రలు ఇంతలోకి ఎవరు కూడా ఇటువంటి ప్రయోగం చేయలేదు, చేసినట్లు రుజువులు ఆధారాలు కూడా లేవు. వాస్తవానికి ఇటువంటి విశిష్టమైనటువంటి విధానాలు వెలుగులోకి రావటానికి మూల కారణం నా సొంత శక్తి కానే కాదు. ప్రపంచంలో నెగిటివ్ ఫోర్సెస్ తారాస్థాయికి చేరినప్పుడు విశ్వశక్తి ఒక శరీరాన్ని ఆలంబనగా చేసుకొని పాజిటివ్ ఫోర్సెస్ను ప్రవేశపెట్టడం కోసం ఇటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. నేను కేవలం ఒక ఉపకరణాన్ని మాత్రమే. జ్ఞానం అనేది సృష్టించేది కాదు,
తొలగించేది కూడా కాదు. అది విశ్వంలో ఎప్పుడూ ఉంటుంది, నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఎవరైతే జ్ఞానాన్ని గుర్తించగలుగుతారో వారు స్వేచ్ఛ వైపుకు మళ్ళబడతారు. ఈ జ్ఞానం అనేది గతంలో ఎవరో ఒకరు గుర్తిస్తేనే మరొకరు అందుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఋషులు ఇటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేశారు కాబట్టి ఆ వాసన బీజాలు భూమండలం అంతటా పరిభ్రమిస్తూ ఉండి ఎవరైతే వాటి కోసం వేచి ఉంటారో వాళ్ళ అంతరంగంలోకి ఆ జ్ఞానం ప్రవేశిస్తుంది. చాలామంది నేను బోధిస్తున్నాను అనుకుంటారు, నా ద్వారా ప్రపంచం మారుతుంది అనుకుంటారు, నా జ్ఞానం చాలా గొప్పది అనుకుంటారు, నా జ్ఞానం చాలా విలువైంది అనుకుంటారు. నేను లేకపోతే ఈ జ్ఞానాన్ని అందించే వాళ్ళు ఉంటారో లేరో అని చెప్పి బంధాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. భూమండలంలో జ్ఞానం అనేది నిరంతరం కూడా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఎవరి అంతరంగం అయితే వికసిస్తుందో విస్తరిస్తుందో వారికి ఆత్మజ్ఞానం అందించబడుతుంది. వారి అంతరంగంలోకి ఆత్మజ్ఞానం ప్రవేశిస్తుంది. ఎవరైతే కుంచుకుంటారో, సంకుచితంగా స్వార్థంగా ఉంటారో వారిలో భౌతికపరమైన జ్ఞానం ఆధిక్యతను సంతరించుకుంటుంది. ఈ జ్ఞాన ధ్యాన ప్రవచనాలలో మొట్టమొదటిది ఆశించకు. ఇది చాలా విలువైంది. 4 వేదాల సారాంశం ఎంత విలువైందో ఆశించకు అనేటటువంటి టాపిక్ కూడా అంతే విలువైంది. ఆశించుకో అనేటటువంటి విషయాన్ని గురించి తెలియజేయటం చాలా సులభం, కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం. ప్రపంచం నుండి ఎవరి నుండి మనం ఏమీ ఆశించకపోతే జీవితం ఎలా ఉంటుంది, ఆశిస్తే ఎలా ఉంటుంది? ఆశించినప్పుడు ఆశించింది అందిందనుకోండి, తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది. ఆశించింది అందకపోతే తీవ్రమైనటువంటి అసంతృప్తి కలుగుతుంది. ప్రపంచం కానీ అందరి వ్యక్తులు కానీ ఫలానా విధంగా ఉండాలని ఆశించటమే బంధమవుతుంది. అది అజ్ఞానానికి హేతు అవుతుంది. అలాగే ప్రపంచంలో కొంతమంది మనల్ని మోసం చేశారని, నష్టపరిచారని, బాధ పెట్టారని, ఇబ్బంది పెట్టారని, హింసించారని వాళ్ళ పట్ల వ్యతిరేకతను పెంచుకుంటూ ఉంటాం. అది ఇంకా ప్రమాదకరం. ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలను మనసులో నిక్షిప్తం చేసుకొని వాటిని పదే పదే గుర్తుకు చేసుకోవటం ద్వారా మానసిక మట్టం నుండి శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. వాస్తవానికి రుగ్మతలు ఎక్కడున్నాయి? సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలే స్థూల శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. సూక్ష్మ శరీరంలో మూల కారణం ఉంటుంది, స్థూల శరీరంలో ప్రభావం కనిపిస్తుంది. మనం ప్రభావాన్ని చూసి కలత చెందకూడదు. మూల కారణాన్ని గురించి విశ్లేషించుకోగలగాలి, దాన్ని తొలగించగలగాలి. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బలహీనతను, లోపాలే స్థూల శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతాయి. దీని గురించి సైన్స్ పరంగా వివరించాలంటే సూక్ష్మ శరీరంలో మానసిక పరమైనటువంటి లోతైనటువంటి గాయాలు ఉండేటట్లయితే అవి జీనులను దెబ్బతీస్తాయి, జీనులను నష్టపరుస్తాయి, జీనులను పూర్తిగా అవకతవకలుగా ఉండేటట్టు చేస్తాయి. జీనులు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో, ధ్వంసం అవుతాయో, మెదడు దెబ్బతింటుంది. మెదడు దెబ్బతిన్నప్పుడు తదనుగుణమైనటువంటి శరీర అవయవాలు పూర్తిగా దెబ్బతింటాయి. కాబట్టి ముందు జీవుడు, తర్వాత జీనులు, తర్వాత మెదడు, తర్వాత భౌతిక శరీరం. భౌతిక శరీరంలో రుగ్మతలు ఉత్పన్నం కావటానికి మూల కారణం జీవుడిలో ఉన్నటువంటి లోతైనటువంటి గాయాలే.
మానవులకు అపారమైనటువంటి జ్ఞాపకశక్తి ఉంది. ఈ జ్ఞాపకశక్తి వరం కానే కాదు, అదే శాపం. మానవుడు ఇంతగా డెవలప్ అయ్యాడు కాబట్టి మానవుడు మహోన్నతుడు అంటున్నారు. పరిణామ క్రమంలో మానవుడు ఉన్నతంగా ఉన్నాడు అంటున్నారు. అది 100% తప్పు. మానవుడు బలహీనపడ్డాడు. సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని సైతం సర్వనాశనం చేశాడు. అటువంటి మానవుడి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి లోతైనటువంటి గాయాలే మనిషిలో చెడు వాసనా బీజాలుగా బయటికి విడుదలవుతూ మనోకాలుష్యాన్ని పెంచుతూ ఉన్నాయి. భూమండలం మొత్తంలో మానవుడే అతి ప్రమాదకరమైనటువంటి జంతువు అవుతాడు. కాబట్టి మానవుడి యొక్క అంతరంగం శుద్ధి కావాలంటే జ్ఞానపరంగా ఎదగాల్సిందే. జ్ఞానపరంగా ఎదిగినప్పుడు ప్రపంచాన్ని మార్చాలి అనేటటువంటి భావన ఉండదు. ప్రపంచాన్ని గురించి అతిగా అనవసరంగా ఆలోచించడం కూడా ఉండదు. ప్రపంచంతో బలీయమైనటువంటి సంబంధం కూడా ఉండదు. గత చరిత్రను గురించి అతిగా అనవసరంగా కలత చెందటం కూడా ఉండదు. చర్య ప్రతిచర్యలు కూడా ఉండవు. ప్రపంచం ఫలానా విధంగా ఉండాలి, నాకు అనుకూలంగా ఉండాలి అనేటటువంటి భావనలు కూడా ఉండవు. ఎప్పుడైతే ప్రపంచంతో ఉన్నటువంటి బలీయమైనటువంటి సంబంధం తెగిపోతుందో ఆ వ్యక్తి అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. మనసులో ఏర్పరచుకున్నటువంటి దృఢమైనటువంటి అభిప్రాయాలే మనిషిని చర్య ప్రతిచర్యలకు ప్రేరేపిస్తూ ఉంటాయి. నీది నాది మనందరిది ఒంటరి ప్రయాణమే. ఎవరూ కలిసి జన్మించరు, కలిసి మరణించే అవకాశమే లేదు. అటువంటప్పుడు మాయ ద్వారా ఏర్పడ్డటువంటి బంధాలను వాస్తవంగా భావించటం అంతా, భ్రమించటం అంతా అజ్ఞానం మరొకటి ఏముంటుంది. కాబట్టి ప్రపంచంలో ప్రస్తుతం మానవ జాతి ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకు మూల కారణం ఆశించి జీవించటం. ఆశించటమే ఆశ అవుతుంది, దురాశ అవుతుంది, పేరాశ అవుతుంది. ఆశించింది అందకపోతే అదే నిరాశకు దారితీస్తుంది. కాబట్టి ఆశించుకో అనేటటువంటి టాపిక్ని శ్రద్ధగా వినేటట్లయితే, తెలుసుకునేటట్లయితే, అవగాహన గావించుకునేటట్లయితే మనిషి అంతరంగంలో ఉన్నటువంటి ఆవేశం కానీ, కోపం కానీ, చికాకు కానీ, ఈర్ష్య కానీ, కక్ష కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ సమూలంగా కరిగిపోతాయి, దగ్ధమవుతాయి. కాబట్టి జీవన వేదం శిక్షణ అనేది సామాన్యమైంది కాదు. అందుకే అది 6వ శిక్షణగా అందించబడింది తప్ప ముందే అందిస్తే దాన్ని అందుకోవటం చాలా కష్టం. సత్యదర్శనం ఆత్మస్థితి పూర్తయిన తర్వాత జీవన వేదాన్ని అందించడం జరిగింది తప్ప సత్యదర్శనం ఆత్మస్థితి శిక్షణను అందించకుండా జీవన వేదాన్ని అందించినా సరే అది ప్రమాదకరమే. కాబట్టి జీవన వేదం అనేటటువంటిది ఒక వ్యక్తిని బంధాల నుండి సమూలంగా విడుదల గావించే విధంగా అందించబడుతుంది. అందులో ఆశించకనేటటువంటి జ్ఞాన ధ్యాన ప్రవచనం అనేది చాలా కీలకమైంది. ఆ తర్వాత నీవెవరవు? సాక్షాత్తు భగవంతుడివే. అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది. నీవు దేనికోసం వెతకవలసిన అవసరం లేదు. ఎవరితోనూ బలీయమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవలసిన అవసరం లేదు. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి రావాలంటే ఉపచేతన మనసులో దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికతకు సంబంధించిన సమాచారం ప్రవేశపెట్టబడాలి. అందుకు అహం బ్రహ్మాస్మి అనే అంశం అద్భుతంగా దోహదపడుతుంది. ఇక 3వది బ్రహ్మజ్ఞాని.
ఇది చాలా కీలకమైంది. భౌతికపరమైన జ్ఞానానికి బ్రహ్మ జ్ఞానానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. భౌతికపరమైన జ్ఞానం బంధాలను పెంచుతుంది. బ్రహ్మ జ్ఞానం అనేది బంధాలను కరిగించి వేస్తుంది. తానుగానే ఉన్నానని, తనలో ఎటువంటి మార్పులు జరగవని, తన నుండి ఈ చరాచర జగత్తు ఆవిర్భవించి తిరిగి మరలా తనలోనికే లయం చెందుతుందని తెలుసుకున్నవాడే అసలు సిసలైన బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి తాను బ్రహ్మంగా మారతాడు. దాన్నే బ్రహ్మవిత్ బ్రహ్మయువ భవతి అంటారు. సో ఆశించకు, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మజ్ఞాని, ఈ 3 టాపిక్లు కూడా చాలా కీలకమైనవి. నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే, పరికరాన్ని మాత్రమే. ఈ జ్ఞానం అనేది నేను సృష్టించింది కానే కాదు. దీని గురించి నేను అతిగా కూడా తీవ్రంగా ఆలోచించలేదు కూడా. కానీ ఇటను వెళుతున్నప్పుడు తెలియకుండా ఈ జ్ఞానం లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఒకసారి విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్నప్పుడు సూర్యాపేట దాటిన తర్వాత నాకు ఒక టాపిక్ అవగాహన అయింది. ఒక అంశం నాలోకి ప్రవేశించింది. అదేమిటంటే సంయమ. ఇంతవరకు భూమండలంలో ఎక్కడ దాని గురించి ఎవరు ప్రస్తావించలేదు, నాకు కూడా తెలియదు. సంయమ అనేటటువంటి అంశాన్ని గురించి ఎవరైతే శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుంటారో ఇక జీవితాన్ని గురించి తెలుసుకోవలసిందంటే ఏమీ లేదు. అటువంటి సంయమ అనేటటువంటి అంశం సూర్యాపేటలో మొదలై హైదరాబాద్ చేరేంత వరకు నా మనసులో అది తిరుగుతూ ఉంది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోకుండానే పేపరు, ప్యాడ్, పెన్ను తీసుకొని ఆ టాపిక్ మొత్తం రాశాను. అదేమిటంటే ధారణ, ధ్యాన, సమాధి. ధారణ, ధ్యాన, సమాధి 3 కలిపితే సమయం అవుతుంది. ధారణ అంటే ధరించటం, ఏకాగ్రతను ఉంచటం. ధ్యానం అంటే దాన్ని పదే పదే మననం చేసుకోవటం. సమాధి అంటే దాన్ని కరిగించుకోవటం. సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే ఒక పాత్రను మనసులో సృష్టించుకోవటం, ఒక విషయాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవటం, దానిని పదే పదే మననం చేసుకోవటం, అదే స్థితి. దానిని కరిగించుకోవటం, అదే లయ. కాబట్టి విత్తనం, వృక్షం, ఫలం. విత్తనం అనేది మూల కారణం అవుతుంది, వృక్షం అనేది కార్యం అవుతుంది, ఫలం అనేది ప్రభావం అవుతుంది, ఫలితం అవుతుంది. మన విశ్వాన్ని మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే ఈ 3 అంశాల మీదనే విశ్వం మొత్తం కొనసాగుతుంది. మానవ జీవితం పుట్టుకతో మొదలవుతుంది, అదే సృష్టి. జీవితం కొంతకాలం కొనసాగుతుంది, అదే స్థితి. తర్వాత మరణం సంభవిస్తుంది, అదే లయ. లయం తర్వాత ఏమవుతుంది? ఆ దేహం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై పంచభూతాల్లో కలిసిపోతుంది. సృష్టికి ముందేం జరుగుతుంది? దేహం తయారవుతుంది. లయం తర్వాత ఏం జరుగుతుంది? దేహం విచ్ఛిన్నమవుతుంది. మొదటిది అసోసియేషన్, రెండవది డిసోసియేషన్. మొదటిది కన్స్ట్రక్షన్, రెండవది డిస్ట్రక్షన్. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే గురువు ద్వారా నాకు జ్ఞానం లభిస్తుంది అనుకోవటం అజ్ఞానం. నీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి నీ జ్ఞానం లభిస్తుంది. నీ అంతరంగంలో ఎటువంటి సంస్కారాలు అయితే ఉంటాయో నీవు వాటి కోసమే పరితపిస్తూ ఉంటావు. వాటి ద్వారానే నీ జీవితం కొనసాగుతుంది. నీ జీవిత పుస్తకం అంటే అదే, నీ జీవిత రాజ్యాంగం అంటే అదే.
కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఇటువంటి విలువైన సమాచారం నా అంతరంగంలోకి ప్రవేశించి నా ద్వారా మీకు అందుతుందంటే నా మనసులో ఏముంది? సమాజానికి ఇటువంటి విలువైన జ్ఞానాన్ని అందించాలనేటటువంటి తపన, ఆరాటం ఉన్నాయి. సామాజిక స్పృహ ఉంది, హృదయ స్పందన ఉంది, సామాజిక బాధ్యత ఉంది. భగవంతుని గురించినటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించేటట్లయితే మనుషులంతా కూడా అరిషడ్ వర్గాలను జయించి అంతరంగాన్ని శుద్ధి గావించుకొని జీవభావాన్ని కరిగించుకొని దేవుళ్ళుగా మారతారనేది నగ్న సత్యం. అటువంటి సుదీర్ఘమైనటువంటి యజ్ఞాన్ని నెరవేర్చడం కోసం ప్రకృతి మాత కొంతమందిని ఎంపిక చేసుకుంటుంది, తయారు చేసుకుంటుంది. అలా తయారైనటువంటి వేలాది మందిలో ఈ విషమయ్య ఒకడు. నేను ప్రత్యేకం కానే కాదు, నా జ్ఞానం కూడా ప్రత్యేకం కానే కాదు, అది సృష్టించేది కాదు, పంచేది కూడా కాదు. ఎవరికి వాళ్ళు అనుభవించవలసింది. అందుకే కొన్ని విషయాలకు సంబంధించి అవగాహన ఏర్పరచుకుంటే మనసు ఆనందంలో పరవశించిపోతుంది, పులకించిపోతుంది. కాబట్టి ఆశించకు, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మజ్ఞాని, ఈ 3 అంశాల గురించి తెలుసుకున్న తర్వాత మనిషి అంతరంగంలో ఆధ్యాత్మిక బీజాలు బలంగా పడతాయి. ఆ తర్వాత మరి 3 జ్ఞాన ధ్యాన ప్రవచనాలు ఉన్నాయి. అవేమిటంటే స్థిత ప్రజ్ఞత, ఇది చాలా కీలకమైంది. ఆశించకు, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మజ్ఞాని, ఈ 3 అంశాలను గురించిన అవగాహన ఉంటేనే స్థిత ప్రజ్ఞత అనేటటువంటి అంశం అవగాహన అవుతుంది. స్థిత ప్రజ్ఞత అంటే ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసుకొని విశ్వవ్యాప్త భావంలో జీవిస్తూ స్థిర ఆత్మలో జీవించటమే స్థిత ప్రజ్ఞత. బయట యాక్షన్ జరుగుతుంటే లోపల రియాక్షన్ జరుగుతుంది. లోపల నుంచి యాక్షన్ బయటకు వస్తే బయట రియాక్షన్ జరుగుతుంది. చర్య ప్రతి చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. సమాజానికి మానవుడికి మధ్య ప్రత్యక్ష అవినాభావ సంబంధం ఉంటుంది. సమాజంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ప్రభావం మనిషి మీద పడుతుంది. అయితే ఎవరికైతే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుందో వాళ్ళు బయట యాక్షన్ జరుగుతున్నప్పటికీ లోపల రియాక్షన్ను చూపరు. బయట చర్య ఉన్నప్పటికీ లోపల ప్రతిచర్య ఉండదు. చర్య ప్రతిచర్యలు ఉన్నాయంటే మనిషి అంతరంగంలో జీవభావం బలీయంగా ఉన్నట్లే. చర్య ప్రతిచర్య తగ్గిపోవాలి, స్పందన ప్రతిస్పందన పెరగాలి, ఆ తదుపరి దానిని కూడా వదిలివేయగలగాలి. నాకు తెలిసినంత వరకు స్థిత ప్రజ్ఞత అనే అంశాన్ని గురించి తెలుసుకునేటట్లయితే జీవితమే సాధనగా మారుతుంది. నిరంతరం సాధన జరుగుతుంది, నిరంతరం సమాధి జరుగుతుంది. కళ్ళు తెరిచి ఉండి కూడా మనిషి సాధనను అనుభవించవచ్చు. ఇది చాలా కీలకమైంది. ఆ తదుపరి ఆత్మస్థితి. చాలామంది ఆత్మస్థితి అనగానే అది ఎక్కడ ఉంది, దాన్ని అందుకోవాలనుకుంటారు. అది నీలోనే ఉంది. స్థిత ప్రజ్ఞతలో జీవించగలిగితే మనిషి శూన్యస్థితికి వెళతాడు. అదే నైష్కర్మ్య స్థితి, పూర్ణస్థితి, భావాతీత స్థితి, అదే నిర్వికల్ప సమాధి, అదే ఆత్మస్థితి అవుతుంది. అయితే అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే జీవితాంతం ఆత్మస్థితిలో ఉండవలసిన అవసరం లేనే లేదు. ఆత్మస్థితి నుండి దైనందిన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉండాలి. కాబట్టి కదలకుండా స్తబ్దతగా అలాగే ఉండేటట్లయితే శరీరంలో జీవన చర్యలు మందగిస్తాయి. శరీరం శుష్కించిపోతుంది, శరీరం బలహీనపడుతుంది. అప్పుడు ఆలోచన పరిధి కూడా బాగా తగ్గిపోతుంది, గాఢ సుషుప్తి పెరుగుతుంది,
తమోగుణం బాగా పెరుగుతుంది. అది చాలా ప్రమాదకరమైంది. అందరూ ఆత్మస్థితి అనగానే ఆలోచనలు లేకుండా శూన్యస్థితిలో జీవించడం అనుకుంటూ ఉంటారు. కాదు, ఆలోచనలు ఉంటాయి, కానీ వాటికి మనం పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వం. వాటి పట్ల చర్య ప్రతిచర్యలను చూపం. శరీరం ఉంటుంది, అది ప్రశాంతంగా ఉంటుంది, అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. ఆ స్థితి నుండి దైనందిన కార్యక్రమాలను కొనసాగించగలగాలి. ఇది ఇంకా కీలకమైంది. ఆ తదుపరి జీవితమే వేదం. వేదం అంటే ఏమిటి? వేదం అంటే పుస్తకం కాదు, చదవటం కాదు, బోధించటం కాదు, వల్లివేయటం కాదు, తరఫీదునివ్వటం కాదు, తరఫీదును పొందటం అంతకన్నా కానే కాదు. వేదం అంటే సత్యం, వేదం అంటే బ్రహ్మం, వేదం అంటే భగవంతుడు. వేదం ఎప్పుడు మొదలైంది? సృష్టి ఎప్పుడు మొదలైందో వేదం కూడా అప్పుడే మొదలైంది. ఎంతవరకు వేదం కొనసాగుతుంది? సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతుంది. కాబట్టి వేదం అనగానే చాలామంది మంత్రాలు, శ్లోకాలు తెలుసుకోవటం, వల్లివేయటం, తరఫీదును పొందటం, నేర్చుకోవటం అనుకుంటారు. అది 100% అవాస్తవం. మానవ జీవితాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే ఈ జీవితం కూడా వేదమే. ఈ జీవితం కూడా వేదమే. విశ్వానికి ఆది అంతాలు లేవు, వేదానికి కూడా ఆది అంతాలు ఉండవు, మానవ జీవితానికి కూడా ఆది అంతాలు ఉండవు. ఎలా? పుట్టుక మరణాలు అనేవి కేవలం మన కంటికి కనిపిస్తూ ఉంటాయి, కానీ పుట్టుకకు ముందు జీవితం కొనసాగుతుంది, మరణం తర్వాత కూడా జీవితం కొనసాగుతుంది. మానవ జీవితానికి ఆది అంతాలు ఉండవు. ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చేటట్లయితే మనిషికి ఆది ఉండదు, అంతం ఉండదు. ఆది అంతాలు లేకుండా అనంతమైనటువంటి జీవితమే వేదంగా రూపాంతరం చెందుతుంది. అంతరంగం సమూలంగా సిద్ధమైంది అనుకోండి, కనిపించేది మొత్తం కూడా భగవంతుడి యొక్క ప్రతిరూపంగా గోచరిస్తుంది. కాబట్టి మనం జీవితం అంతా కూడా వేదాన్ని అనుభవిస్తూనే ఉన్నాం, కానీ దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకుంటే ఎరుక అవుతుంది, తెలుసుకోలేకపోతే ఎరుక లేకుండా జరుగుతూ ఉంటుంది, మన ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞాన ధ్యాన ప్రవచనాల్లో చిట్ట చివరిది ఏంటంటే జీవితమే వేదం. ఇక ఆ తర్వాత అత్యంత కీలకమైనటువంటి టాపిక్ ఒకటి ఉంది, అదేమిటంటే కళాత్మక జీవితం. నేను మరొకసారి చెప్తున్నాను, భౌతికవాదం ఏ విధంగా బంధం అవుతుందో ఆధ్యాత్మికత కూడా అదే విధంగా బంధం అవుతుంది. కనిపించే స్థూల జగత్తుని భగవంతుడిగా భావించగలిగితే ఇక భగవంతుడి కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు, సాధన చేయవలసిన అవసరం కూడా లేదు. లౌకిక జీవితం నియమబద్ధంగా ధర్మపథంలో నైతిక విలువలతో కొనసాగితే ఇక ఆధ్యాత్మికత యొక్క అవసరమేముంది? కాబట్టి భగవంతుడి గురించి అతిగా అనవసరంగా విపరీతంగా ఆలోచిస్తూ పరధ్యానాన్ని పెంచుకునే కంటే కుటుంబంలో ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి జీవిస్తూ భార్య బిడ్డల పట్ల బాధ్యతను స్వీకరించి దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చేసే ప్రతి పని కూడా సాధనగా మారుతుంది. అందుకే మీరు గమనించండి, పరిణతి చెందినటువంటి ఏ వ్యక్తి సాధన చేయడు. పరిణతి చెందినటువంటి వ్యక్తులంతా కూడా సాధనను ఆపేస్తారు. ఎవరైనా కఠోర సాధనలు చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా ఆ మార్గంలో పరిణతి చెందలేదని భావించండి. అసలు సాధన అనే పదంలోనే ప్రమాదం దాగి ఉంది. సాధన అంటే ఏదో ఒకటి చేయటం అవుతుంది.
ఏదో ఒకటి చేయటం అంటే అదేమవుతుంది? కర్మ అవుతుంది. కర్మ ఉందంటే కర్మఫలం ఉంటుంది. ఆ కర్మఫలం అనుకూలంగా ఉంటే తృప్తి ఉంటుంది, ప్రతికూలంగా ఉంటే అసంతృప్తి ఉంటుంది. కాబట్టి లౌక్యాన్ని అంతరంగాన్ని సమన్వయం చేసుకొని కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకుంటూ అంతిమంగా నా జీవిత పాత్ర పోషణ పూర్తయింది అనేటటువంటి భావంతో సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించడమే మానవ జీవిత పరమార్థం అవుతుంది. కాబట్టి చిట్ట చివరగా 7వ రోజు పూర్ణమంత్రాన్ని ఉపదేశించడంతో పాటు కళాత్మక జీవితాన్ని, మానవ జీవిత పరమార్థాన్ని గురించి తెలియజేసి ఎవరైతే ఇటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి బాధ్యతాయుతంగా అందించడానికి ముందుకొస్తారో వాళ్ళని గురుకుల శిక్షణకు ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి ఉద్దేశంతో మొదలవుతుంది. గురుకుల శిక్షణకు ఎందుకు హాజరు కావాలి అనే అంశంతో అది ముగుస్తుంది. కాబట్టి జీవన వేదం అనేది జీవిత పరమార్థం నెరవేర్చుకోవటానికి అత్యంత కీలకమైనటువంటి శిక్షణ అవుతుంది. దీనిని పరిపూర్ణంగా రూపకల్పన గావించి అందించడానికి నాకు ఒక దశాబ్ద కాలం పట్టింది. ముందు సత్యదర్శనం ఆత్మస్థితిని రూపకల్పన చేస్తూ ఉన్నప్పుడే నాకు ఒక అనుమానం వచ్చింది. భగవంతుడి గురించినటువంటి జ్ఞానం ఎక్కువగా ఉంటే మనిషి సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతాడు. భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా విస్మరిస్తాడు. ఆధ్యాత్మిక పిచ్చిలో పడతాడు. సన్యాసమే ముఖ్యం అనుకుంటాడు. సంసారం ఉండకూడదు అనుకుంటాడు. పరిపూర్ణ అద్వైత జ్ఞానం అనుభవంలోకి రావటం కోసం కఠోర సాధన చేయాలని భావిస్తూ ఉంటాడు. అది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. అందుకని సత్యదర్శనం ఆత్మస్థితి శిక్షణకు రూపకల్పన జరుగుతున్నప్పుడే నాకు వచ్చినటువంటి అటువంటి అనుమానాన్ని నివృత్తి గావించుకొని సంసారాన్ని, సన్యాసాన్ని సమన్వయం చేసుకొని ముందుకెళ్లే విధంగా ఈ జీవన వేదం కోర్సుని రూపొందించడం జరిగింది. మరొక విశేషం ఏంటంటే సత్యదర్శనం ఆత్మస్థితి కోర్సు ఒక్కటే చేసి జీవన వేదం చేయకపోతే కళాత్మక జీవితాన్ని గురించి అవగాహన కాదు. కళాత్మక జీవితం అనేది మహోన్నతమైనటువంటి విశిష్టమైనటువంటి విధానం. ఎప్పుడైతే విధి నిర్వహణ సక్రమంగా ఉంటుందో అదే దివ్యత్వానికి దారితీస్తూ ఉంటుంది. మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వహించగలిగితే ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏముంటుంది? ఆలోచించండి. అందువల్ల ఈ 2 శిక్షణలను ఒక వినూత్న తరహాలో రూపొందించి ప్రవేశపెట్టడం జరిగింది. ఇక మరొక విషయం చెప్తాను. భవిష్యత్తులో మరొక శిక్షణ రాబోతుంది. అదేంటంటే సంకల్ప సిద్ధి వ్రతం. మనిషికి సంకల్పాలు ఎప్పుడు నెరవేరుతాయి, ఎందుకు నెరవేరవు? అంతరంగం సమూలంగా శుద్ధి అయితే మనిషిలో ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, మనోబలం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, సమర్థత కూడా ఉంటుంది. అంతరంగంలో ఏదుంటే అదే జరుగుతుంది కదా. అంతరంగంలో నెగిటివ్ ఉంటే పాజిటివ్ జరగదు కదా. అంతరంగంలో పాజిటివ్ ఉంటే నెగిటివ్ జరగదు కదా. మనం ఏం చేయాలి? నెగిటివ్ను సమూలంగా తొలగించుకోవాలి, కరిగించుకోవాలి. అప్పటిక పాజిటివ్ కోసం మనం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసిన అవసరం లేదు. దానికోసం ప్రయత్నించవలసిన అవసరం కూడా లేదు. అక్కడ ఉన్నది పాజిటివ్ ఒక్కటే, ఇంకా రెండోది లేదు. ఎప్పుడైతే రాగం, ద్వేషం 2 ఉండవో మనిషి అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది, సమదృష్టి ఏర్పడుతుంది. అటువంటి సమదృష్టి ఎప్పుడైతే ఏర్పడుతుందో శూన్య స్థితిని
ప్రయోగపూర్వకంగా అనుభవించడం జరుగుతుంది. వేదాంత పరిభాషలో దాన్ని ఋతంబర ప్రజ్ఞ అంటారు. అటువంటి శూన్య స్థితిలో ఉన్నప్పుడు అంతరాత్మ ద్వారా మనసులో ఉత్పన్నమయ్యే ప్రతి సంకల్పం సునాయాసంగా నెరవేరుతుంది. సంకల్పం అంటే లోక కళ్యాణం కోసం మన అంతరంగంలో ఏర్పరచుకునేటటువంటి మహోన్నతమైన కోరిక. కాబట్టి అటువంటి విశిష్టమైనటువంటి సంకల్పాలు నెరవేరాలంటే రాగద్వేషాలు ఉండకూడదు. శూన్య స్థితిని ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఉండాలి. అటువంటి శూన్య స్థితిని అనుభవించేటటువంటి ఆ కోర్సు సంకల్ప సిద్ధి వ్రతం ద్వారా అందించబడుతుంది. కాబట్టి సంకల్ప సిద్ధి అనేది ఒక విశిష్టమైనటువంటి శిక్షణ అవుతుంది. ఇది భవిష్యత్తులో రాబోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి భద్రత కావాలి, సెక్యూరిటీ కావాలి, రక్షణ కావాలి. భౌతికపరమైన అవసరాలు తీరకుండా మనిషి ఉన్నతంగా ఆలోచించే అవకాశం లేదు. సమస్య అనేది ఉందంటే మనిషి యొక్క మనసంతా దాని చుట్టే నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటుంది. సమస్యను గురించి ఆలోచిస్తూ ఉంటే తప్పనిసరిగా రాగద్వేషాలు ఉంటాయి, బంధాలు ఉంటాయి. బంధాలు ఉన్నంత వరకు మనిషి శక్తిని కోల్పోతూ ఉంటాడు. బంధాలు కరిగిపోయాయి అనుకోండి, మనిషి పూర్ణ స్థితిని అందుకుంటాడు. అటువంటి పూర్ణ స్థితి నుండి లోక కళ్యాణం కోసం పెట్టుకునేటటువంటి సంకల్పాలు మొత్తం కూడా సునాయాసంగా నెరవేరుతాయి. అందువల్ల సంకల్ప సిద్ధి వ్రతాన్ని అందుకోవటానికి ముందు తప్పనిసరిగా సత్యదర్శనం, ఆత్మస్థితి, జీవన వేదం 2 శిక్షణలకు హాజరు కావాలి. ఎందుకంటే ఒక్కసారిగా రాగద్వేషాలను కరిగించుకోవటం, వదిలించుకోవటం అనేది సాధ్యం కానే కాదు. అందున నవీన కాలమాన పరిస్థితుల ప్రకారం చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ బాగా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడటం సాధ్యం కాదు. ఇంకొక విశేషం ఏంటంటే గతంలో అందించినటువంటి 2 శిక్షణలు కూడా ప్రయోగాత్మకంగా నిర్వహించబడ్డాయి కాబట్టి మరొకసారి సత్యదర్శనం, ఆత్మస్థితి, జీవన వేదం శిక్షణలకు హాజరైతేనే సంకల్ప సిద్ధి వ్రతం అనేటటువంటి 7వ శిక్షణను అందుకోవటానికి అర్హతను సంపాదించగలుగుతారు. గతంలో మేము కోర్సు చేసామండి, పుస్తకాల్లో రాసుకున్నాం అనుకుంటారు. ఎప్పుడో చేసినటువంటి కోర్సులు, నేను ప్రయోగాత్మకంగా అందించినటువంటి కోర్సులు మీలో పరిణతిని కలిగించే అవకాశమే లేదు. అందువల్ల సత్యదర్శనం, ఆత్మస్థితి, జీవనవేదం 2 శిక్షణలను మరలా అందుకోగలిగితేనే సంకల్ప సిద్ధి వ్రతానికి మీ మనసు సంసిద్ధమవుతుంది. కాబట్టి ఇటువంటి కోర్సులన్నీ కూడా ధ్యాన మండలి అందించేటటువంటి కానుకలు, అందున ఉచితంగా అందించబడుతున్నాయి. అందువల్ల మీరంతా కూడా ఈ శిక్షణలను అందుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకొని లోక కళ్యాణం కోసం మీ శేష జీవితాన్ని అంకితం చేస్తారని మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.